ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనము. ఈ యొక్క వాగ్దానమును దేవుడు మోషేతోనూ వారికి ఉన్నటువంటి ప్రజలతోనూ ఇచ్చినటువంటి వాగ్దానము. కనాను దేశానికి నడిపిస్తున్నటువంటి మోషేతో దేవుడు పలికినటువంటి మాట. ఇక్కడ దేవుడే ఆయన మోషే దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. అయితే ఏం చేస్తే దేవుని ఆశీర్వాదం వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దేవుని ఆశీర్వాదాన్ని మనం ఎలా పొందుకోగలము అని ఒక్కసారి నువ్వు గ్రహించినట్లయితే, ఈ యొక్క నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఇక్కడ సమాధాన బలులను, గొర్రెలను, ఎద్దులను, ప్రతి స్థలం వీటన్నిటినీ నీవు బలి అర్పించినప్పుడు, ఆ రోజులలో బలి అర్పించినప్పుడు ఆ యొక్క అర్పణ దేవుడు తీసుకొని తర్వాత వారిని ఆశీర్వదించడం జరిగేది. ఈ యొక్క రోజులలో బలి అనగా ఇక్కడ సమాధాన బలి, వేరొకరితోనూ, నీ స్నేహితునితోనూ, నీ కుటుంబ సభ్యులతోనూ, నీ భర్తతో, నీ భార్యతో, నీ కుటుంబీకులందరితోనూ నీవు సమాధానంగా ఉండాలి. అదే విధముగా నీ గొర్రెలను గాని, నీ ఎద్దులను గాని నీవు అర్పించాలి. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎద్దు స్వభావాన్ని నీలో నుంచి నీవు దహించి వేయాలి. ఆ ఎద్దు స్వభావాన్ని, ఎద్దు ఎంతసేపు మనం చూసినప్పటికీ ఎదుటి వారిని పడవటానికే ప్రయత్నిస్తూ తప్పించి ఎప్పుడు కూడాను తన ఆలోచన అదే విధంగా ఉంటుంది. అటువంటి ఎద్దు స్వభావాన్ని, స్వార్థపు స్వభావాన్ని నీలో నుంచి నువ్వు దహించి వేసి దేవుని యొద్ద మోకరించి, దేవా నాకు ఈ సమస్య ఉంది, నీకు ఏది కావాలో అడుగు. దేవుడే నీ యొద్దకు వచ్చి మోషేని ఆశీర్వదించిన దేవుడు ఈ దినమున నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాలం అంతయు తండ్రి, ఈ యొక్క ఆదివారపు ఉదయకాలపు ఆశీర్వాదములు ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి. మీ యొక్క అరుణోదయపు దర్శనమును ప్రతి ఒక్క కుటుంబం పైన మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాం దేవా. ఆశీర్వాదపు జలులను దేవా కురిపించమని, సహాయం చేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ఈ దినమంతయు నాయన ప్రయాణం చేస్తున్న వారి పట్ల మీరు మీ కాపుదల కింద భద్రం చేయండి నాయన. వారి ప్రయాణాల్లో మీరు తోడై నడిపించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలు చేరుకునేలాగా సహాయం చేయండి. ఎంతమంది దినమున మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు నాయన, రాలేని బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా, సహాయం చేయండి. మరలా మీ చిత్తం అయితే మరలా మీ సన్నిధిలో వారు కనపరుచుకునేలాగా సహాయం చేయండి. వారి హృదయంలో ఉన్నటువంటి నాయన ఎద్దు స్వభావాన్ని దహించి వేసుకొని, ఎద్దు వంటి స్వభావాన్ని తండ్రి నాయన సమాధానము అయినటువంటి బలిని వారి హృదయంలో ఉంచుకునేలాగున తండ్రి, ఆత్మీయ బలిని వారు అర్పించేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి నాయన. ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు మాటలు, వీటన్నిటిని, ఇటువంటి ఎద్దు వంటి స్వభావమును ప్రతి ఒక్కరి హృదయంలో నుంచి తీసివేసి వారి హృదయం అనే తండ్రి నాయన మీ యొక్క ఆలయంగా మార్చుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. కుటుంబాలను దీవించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాం దేవా. తగినటువంటి భాగస్వామితో ఐక్యపరచండి, జతపరచండి నాయన. ఎంతమంది దినమున బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు యేసయ్య, వారి గర్భాలను తెరవండి. యేసు నామములో సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన కిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవా. తండ్రి, మోషేని దీవించిన దేవా, ఆశీర్వదించిన దేవా, ప్రతి ఒక్కరిని మీరు కూడా దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే మీ యొక్క పాదముల యొద్ద నైనా మరి సమాధాన బలిని అర్పిస్తారో, హృదయంలో నాయన సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉంటారు, అటువంటి వారందరి జీవితంలో మీరు కార్యాలు జరిగించండి, సహాయం చేయమని వేడుకుంటూ చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ
కాపుదల కింద భద్రం చేయండి నాయన. ఎంతమంది నాన్న ఈ దినమున మీ సన్నిధిలో అడుగు పెడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోనండి. మెండైన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, శ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.